నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నా విద్యార్థులందరికీ నా ఫస్ట్ బ్యాచ్ అంటే 10th కాదు 6th క్లాస్. నేను 1995 జూన్ 15న ఫస్ట్ పుట్టింగ్ ఇదే స్కూల్ అండి. అన్మ్యారీడ్గా వచ్చా. చదువుకన్నా ముందు ఒక విషయం చెప్పాలనుకున్నా. ఇక్కడ ఉండగా నాకు మ్యారేజ్ అయింది. మా పిల్లలు ఎవరు రాలా, వీళ్ళెవరు అంటే నేను పిలవాల, కానీ ఇది నాకు పెళ్ళిలా అనిపించింది. మీరు పూర్వ విద్యార్థులుగా ఒక గురువుగా నన్ను పిలిచారు, కానీ ఇప్పుడు నేనేమనుకున్నా అంటే నా పెళ్ళికి మా పిల్లలు వచ్చి చేస్తున్నారు అనిపించింది. అంటే అలా అనిపించింది నిజంగానే. సరే, నేను ఇది మాత్రం 30 years కంప్లీట్ అయినట్టే. జూన్ వస్తే 30 years కంప్లీట్ అయినట్టు నాకు ఇక్కడ. ఫస్ట్ పుట్టింగ్ అది పెనుమంట అన్న ఊరు ఉందని కూడా నాకు తెలియదు అసలు. అప్పుడు మా ఫాదర్ తీసుకొని జాయిన్ చేశారు. ఆదిలక్ష్మి మేడం గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. చక్కగా ఇక్కడే పక్కన అక్కడ అద్దెకు ఉండేవాళ్ళం. ఖాళీ దొరికితే మా పిల్లలందరూ మా ఇంటికి వచ్చి టేప్ రికార్డు పెట్టి హిందీ పాటలు వినడం. రాధిక అంటే పేర్లన్నీ మర్చిపోయాను. రజనీ మంచి స్టూడెంట్, తను యూఎస్లో ఉందని చెప్పింది. అసలు ఫస్ట్ ఏంటంటే 30 years తర్వాత వీళ్ళందరూ స్కూల్కి వచ్చి పిలిచింటాను. అమ్మ ఫోన్లో చెప్పావు కదా వస్తానే అంటే, లేదు మేడం ఆ రోజు ఎగ్జామ్స్ సిఎల్ కూడా ఆస్కారం లేకపోతే ముందు స్కూల్కి వచ్చి నన్ను ఇన్వైట్ చేసింది. అంటే మళ్ళీ వస్తానా రానని కూడా టెన్షన్ అనిపించింది. అంటే మ్యాక్సిమం చాలా గెట్ టుగెదర్లకి 1-2 వెళ్ళానేమో, కానీ మిగతాకి వెళ్ళేదాన్ని కాదు. ఏదో ప్రాబ్లమ్స్ వల్ల మా పాప హాస్టల్లో చదువుతాం, సండే వస్తే హాస్టల్కి వెళ్ళడం. సారు, ముఖ్యంగా మా సార్ గురించి చెప్తాను. ఆయన మంచి క్లాసికల్ డాన్సర్. మొత్తం వెస్ట్ గోదావరి, ఇంకా నాకు ఇంకా పశ్చిమ గోదావరిలాగా ఉంటుంది. పశ్చిమ గోదావరిలో మంచి ఫేమ్ అనమాట. ఎక్కడ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ జరిగినా ఆయన ప్రోగ్రామ్స్ ఉంటాయి. పిల్లలు నత్తారామేశ్వరం, జుత్తిగా, మార్కేరు, పెనుగొండ ఇవన్నీ వాళ్ళే చెప్తారు. ఇక్కడికి వచ్చాము ప్రోగ్రామ్కి, అక్కడికి వచ్చామని. కానీ నేను ఎప్పుడు రాలే ఇక్కడికి ప్రోగ్రామ్ నిమిత్తం. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం రావడం ఇటు సైడ్. మా బాబు ఏమో చార్టెడ్ అకౌంట్, ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు. ఆల్వర్స్ అండ్ మార్షల్ కంపెనీ బాంబే వాళ్ళలో. మా పాప మంచి క్లాసికల్ డాన్సర్, ఎంబీబీఎస్ 2nd year, ఏలూరు మెడికల్ కాలేజ్లో చదువుతుంది. ఒక ఆడది ఉద్యోగం చేయాలంటే వెనకాల భర్త ప్రోత్సాహం చాలా ఉండాలని నమ్ముతాను. చాలా కష్టపడతారు, పొద్దున్న లేసిన వంటలో సహాయం చేస్తారు. అది మాత్రం చాలా గర్వంగా చెప్పుకుంటా. తర్వాత మరి హిందీ అంటే వీళ్ళకి భయం ఉందో నాకు తెలియదు, కానీ నేనంటే చాలా ఇష్టం అంట. మరి భయం లేదంట, కానీ ఇప్పుడు ఏళ్ళ దగ్గర మాట్లాడతాం నాకు భయం వస్తుంది. మరి ఎంతమందిని కొట్టానో తిట్టానో నాకు తెలియదు, కానీ మేడం మీరు ఎప్పుడు కొట్టలేదు మేడం? కొట్టలేదా? నిజమేనా? ఏమో, అంటే చిన్నపిల్లలు కదా అందుకనేమో. క్లాస్ ఎప్పుడు వస్తుందో ఎదురు చూసేవాళ్ళు. నేను గణేష్ గారు ఒకసారి జాయిన్ అయ్యాము, తర్వాత మాస్టర్ వాళ్ళు ఇద్దరు ఇచ్చారు. నిజం తెలియదు కానీ జాయిన్ అయిపోయాను. ఇక్కడ ట్రై చేసుకోమన్నాను, చేయలే. ఇంకా మ్యారేజ్ నాకు ఏలూరు, సార్ కూడా ఏలూరు, మా సార్ కూడా. మరి తప్పదు కాబట్టి 98 ఆగస్టులో వెళ్ళా. 1995లో వీళ్ళు 6th అనమాట. అంటే నేను వెళ్ళేసి వీళ్ళు 8thలో ఉండుంటారు. కానీ చాలా బాగుండే స్కూల్. చెరువు పక్కన క్లాసులు చెప్పుకునేవాళ్ళం. ఎక్కువగా మా ఇంటికి వస్తూ ఉండారు. మా అమ్మగారు నేను ఉండేవాళ్ళం. వచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అందరూ. కానీ నాకు మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏమో చెప్పలేను, ఫస్ట్ పుట్టింగ్ అయిన స్కూల్కి నేను మళ్ళీ వస్తానా అని అనిపించింది. ఎస్ఆర్లో కూడా నాకు 2 ఎంట్రీస్ పడలేదు, ఈఎల్స్ పడలేదు. నేను చేసిన సర్వీస్లో చేసేవి. మా హెచ్ఎంస్ చాలామంది వెళ్ళి ఈఎల్స్ చేయించుకోమన్నారు, కానీ రాలా, పోలేండి అని. కానీ ఈ నిమిత్తం ఇక్కడికి వచ్చినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ ఏం మాట్లాడలేకపోతున్నాను. మీరందరూ నన్ను ఇలా కలిపినందుకు మాత్రం మీకు చాలా రుణపడి ఉంటాను. అందరూ విద్యార్థులందరూ కూడా నిండు 100 ఏళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో, పిల్లా పాపలతో, మనవాళ్ళతో చక్కగా ఉండాలని, ఇంకెప్పుడున్నా మధ్య మధ్యలో ఫోన్లో టచ్లో ఉండండి. మేము కూడా మీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళమే. మా ఆరోగ్య విషయాలు కూడా కనుక్కుంటూ ఉండండి. ఎందుకంటే అప్పుడు ఫోన్ ఫెసిలిటీ లేదు కనుక ఎవరి నెంబర్ లేవు. సత్యనారాయణ సార్ ఎక్స్పైర్డ్ అయినా, ప్రసాద్ సార్ ఎక్స్పైర్డ్ అయినా తెలిసిన, చాలామంది ఎక్స్పైర్డ్ అని తెలిసిన ఫోన్ వచ్చాక ఎవరెవరి ద్వారా తెలిసేది. హనుమంతరావు మాస్టర్ గారు, అమ్మాయి లక్ష్మి గారి ద్వారా అట్లాగా. అప్పుడు అనిపించింది టచ్లో లేకపోవడం వల్ల చాలా కోల్పోతామని. జనరల్గా ఫ్యామిలీస్లోనే ఉండట్లేదు అనుకోండి, కానీ మీరు మాత్రం గురువులుగా మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. మేము ముస్లింలు అయిపోయినా పలకరిస్తుండండి. మరి వీళ్ళందరూ హిందీ ఫ్యాన్స్ అంట.
మేడం గారి ఫ్యాన్స్ అంట సబ్జెక్ట్ గా. మేడం గారి ఫ్యాన్స్ ఎందుకు మరి హిందీకి ఫ్యాన్స్ అయ్యాం మేడం మీ వల్ల. అది ఆవిడ పెనతీసుల్లో హే భగవాన్ అని ఆవిడ పాడుతుంటే నిజంగా చెప్తున్నారు మేడం, చెప్పాను కదా పద్యం కూడా మీ ఫోన్లో. ఆ పాడుతుంటే మాకు హిందీ నచ్చింది. సో సబ్జెక్ట్కి ఫ్యాన్స్ కాదు, మీ వల్లే సబ్జెక్ట్కి ఫ్యాన్స్ అయ్యాం. కరెక్టే, ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి పెదపాటు చేశా, గుండంపల్లి అనే దాంట్లో 9 years చేశా, ఇప్పుడు ముండూరు అనే స్కూల్ చేస్తున్నాను. ప్రతి టీచర్స్ అంటారు ఎందుకు ఈ స్కూల్ హిందీ స్కూల్ చేసేయండి అంటారు నన్ను. కానీ పిల్లలు మాత్రం అమ్మో హిందీ మేడం గారు వస్తారు, హిందీ మేడం గారు వస్తారంటారు. వాళ్ళు ఎందుకో తెలీదు, కానీ అందరూ బాగానే చదువుతారు. హిందీ విషయంలో మాత్రం బాగా చదువుతారు. మరి చెప్పే విధానమో తెలీదు, మరి నిజంగా వీళ్ళకి నా ఫ్యాన్సో తెలియదు. కానీ ఎప్పుడు పోలేదు నా సబ్జెక్ట్లో. ఒక్క సంవత్సరమే 3 ఫెయిల్ అయ్యారు. అదే బాగా అనిస్తుంది ఇవ్వడానికి. ఇంక నేను ఎక్కువే మాట్లాడాను, అందరూ మాట్లాడేశారు, చాలా మాట్లాడుతున్నాయి. మీరు అందరూ చక్కగా ఉండండి, లైఫ్లో ఇంకా మంచి వృద్ధిలోకి వెళ్ళండి. మీ పిల్లలు మనవాళ్ళు అంతా హ్యాపీగా ఉండండి. నన్ను ఇలా రప్పించినందుకు మాత్రం ముందు మా సారు థ్యాంక్స్. తీసుకొస్తారు అనుకోలేదు. ఒకసారి అయితే అన్నారు ఎలా వెళ్తామని అడిగారు. అది ఎలా వెళ్తామన్న ఫీలింగ్కే ఎక్స్ప్రెషన్స్ మారిపోయాను. అంటే మెంటల్గా ఫిక్స్ అయిపోయాను నేను వెళ్ళను అని. వెళ్ళలేను కూడా నిజంగా. మా సార్ని అడగండి, ఆయన లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. స్కూల్ ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్ళలేను. కానీ ఆయనకి ఇవాళ ప్రోగ్రామ్ ఉంది, రేపు ప్రోగ్రామ్ ఉంది, 19th వరకు కంటిన్యూస్ ప్రోగ్రామ్. నిన్న కూడా ప్రోగ్రామ్ చేశారు. ఆ బిజీ షెడ్యూల్లో కూడా నన్ను తీసుకొచ్చినందుకు ముందు సభాముఖంగా మా వారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరికీ ఇంకా థ్యాంక్స్. ఆదిలక్ష్మి మేడం గారు, మూర్తి సార్, రెడ్డి సార్, గణేష్ సార్ గారు, సూర్యకాంత్ మేడం గారు, ఇంకా రాని వాళ్ళందరికీ కూడా సభాముఖంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీకు నా హృదయపూర్వక ఆశీస్సులు. థ్యాంక్ యూ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. ऋस्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमकधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं गुरु स्वरदेवी प्रसादं देहि गुरु. కాబట్టి సత్యనారాయణ ఎలా వచ్చాడా గంట గమనం కొడతాడా అని. ఓకే, ఇందాక మాస్టారు 35 మార్కులు ఉన్న సినిమా గురించి చెప్పారు కదా.
ఆ 35 మార్కుల్లో అదే 35 మార్కులకి నానా తంటాలు పడినటువంటి ఆ బ్యాక్ బెంచర్స్లో నేను ఒక సత్యనారాయణ గారు చాలా చాలా థ్యాంక్స్. గంట కొట్టినందుక ఓకే. ఇకపోతే అలాగా మా గణేష్ మాస్టర్ గారి గురించి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను ఆయన్ని. ఇందాక చెప్పారు మ్యాథమెటిక్స్ గురించనే కదా. నిజానికి మాస్టర్ నిజంగా చాలా కష్టపడి చెప్పేవారు. కానీ ఆ బోర్డు మీద ఆ పక్కన ఉన్నవి ఈ పక్క కొత్త ఎక్స్ అవుతుందని ఎవరు, ఈ పక్కన ఉన్న ఎక్స్ ఆ పక్క కొత్త వై అవుతుందని ఎవరు. నాకు ఏంటో గందరగోళం కింద ఉండేది. ఇందాక మాస్టర్కి అదే 35 మార్కులు ఆ ఫిలిం నచ్చిందని మీరు చెప్పారు కదా సార్. దాంట్లో ఆ స్టూడెంట్ ఉన్నాడు కదా సార్, అలాంటి స్టూడెంట్నే నేను కూడా. నిజంగా అర్థమయ్యేది కాదు, చాలా గందరగోళం కిందనే ఉండేది. ఎందుకు వచ్చిన రాచురా బాబు, మా సత్యనారాయణ గారు గంట ఎప్పుడు పెడతారా బాబు అని వెళ్ళిపోతారా అనుకునేవాడిని నేను. మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో నేను ఎందుకు గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడున్న జనరేషన్ మీరు అంటే చదువులు ఎలాగైనా ఉండనివ్వండి, ఇప్పుడున్న జనరేషను మేబీ ఏఐ టెక్నాలజీతో వాళ్ళ మైండ్లు కూడా అలాగే పనిచేస్తున్నాయి. సో వాళ్ళు చాలా ఈజీగా మంచి మంచి మార్క్స్ వస్తూ ఉన్నాయండి. అప్పుడప్పుడు నా కూతురు నాన్న ఐ గాట్ 90 బట్ ఐ ఫెయిల్ టు ఫైండ్ రిమైనింగ్ 10 మార్క్స్. 10 మార్కులు నా ఎక్కడ పోగొట్టుకున్నానో తెలియట్లేదమ్మా నాన్న నా దగ్గరికి వస్తూ ఉంటుంది. నా మైండ్లో వెంటనే ఇదే ప్రశ్న గణేష్ మాస్టర్ నన్ను రేస్ బ్రెడ్ నీకు మరి 20 ఏంట్రా 80 ఎక్కడ పోయినరా అని అడిగేవారు. అప్పుడే నాకేం తెలిసింది కదమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్న 10 మార్కులు అడిగితే నేనేం చెప్తానమ్మా అని ఏమీ చెప్పలేకపోయేవాడిని. ఓకే, సో ఇంకా చాలా చాలా షేర్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మాస్టర్ల ముందు కూర్చుని ఇక్కడ మైక్ పెట్టుకుని మాట్లాడాలని అంటే వాళ్ళు కొంచెం మోకాల కాడి నుంచి మైక్రో జాక్షన్ వచ్చేస్తున్నారు, ఇలా కదులుతున్నాయి. ఆటలు కవర్ చేయడానికి నేను కొంచెం అటు ఇటు తిరుగుతున్నా. కానీ పక్కన ఈ అమ్మాయి ఉన్నది కదా, కొంచెం ఫీల్గా అందుకే వచ్చినాయి మీకు 20. అయ్యో మరి పక్కన చూడకూడదు. ఓకే రైట్. సో ఇందాక గణేష్ మాస్టర్ చెప్తూ నేను ఎంత కోపంగా ఉన్నా సంథింగ్ ఎలా పనిష్మెంట్ ఇచ్చేవాడిని చెప్తా ఉండేవారు. నిజంగా గణేష్ మాస్టర్ కొట్టింది తక్కువ, కొట్టించింది ఎక్కువ. ఓకే, అంటే కొట్టించింది అంటే సార్ జస్ట్ మెమరీస్ సార్ ప్లీజ్. మాస్టర్ రామారెడ్డి గారి గురించి కూడా ముందు నేను ఒక మాట చెప్పుకోవాలి. ఓకే, మన ఈ గెట్ టుగెదర్ ఈవెంట్ గురించి మనకు ఒక ప్లాన్, అంటే ఎవరైనా ఒక మాస్టర్ వైపు నుంచి కూడా మనకు ఒక సహాయం కావాలి, ఆయన సూచనలు కావాలి. అలాంటి సందర్భంలో మేము చూజ్ చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి మా రామారెడ్డి గారు. ఒక్కసారి నా కోసం రామారెడ్డి గారికి ప్లీజ్. ఎందుకంటే మిగతా మాస్టర్లను అందరినీ కూడా నెంబర్లు గ్యాదర్ చేయడంలో మాకు సహకరించింది రామారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ మనం గణేష్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. మాస్టర్ ఎప్పుడు కొట్టలేదని అంటున్నారు కదా, మీకు తెలుసుకోవాలి. చాలా చెడ్డి బుక్ నుండి మీకు నా స్పీచ్ స్టార్టింగ్లో చెప్పాను. ఈ పక్కన ఉన్న పోయి ఆ పక్కకి ఎక్స్ కింద వేయిందో, ఆ ఎక్స్ ఈ పక్కకి ఎందుకు పోయిందో, ఈ ఎక్సెస్ వేరు ఈ ఆల్ఫాలు, నాకు అదొక గందరగోళం, ఏదో చైనీస్ సినిమా చూస్తున్నట్టుండేది. ఓకే, సరే కష్టమో నష్టమో నాకు వచ్చింది. మాస్టర్ అన్నారు కదా, నేను కూడా అంతే, నాకు వచ్చిందే రాద్దామని ఇవన్నీ. ఆ 10-20 నుంచి ఎప్పుడూ వచ్చి కాదు, నేను ఏం చేయను. ఓకే, బట్ అని ఫైనల్గా ఆ 20 మార్కులే వచ్చింది. అప్పుడు వస్తాను పాపం మా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ రజని, స్వాతి, సంతోషి, రాధగా ఉన్నారు. అఫ్కోర్స్ కొంతమంది మిస్ అయ్యి ఉన్నారు. సో ఆల్మోస్ట్ వాళ్ళకి ఎప్పుడు మంచి మార్కులు మ్యాథమెటిక్స్లో వస్తూ ఉండేవి. గణేష్ మాస్టర్ ఏం చేసేవారంటే ఈ తక్కువ వచ్చిన వాళ్ళకి, ఎస్పెషల్లీ ఫెయిల్ అయిపోయిన నాలంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ని గుర్తించలేక వాళ్ళ చేత లేడీస్ చేత కొట్టించేవారు. అప్పుడు వెళ్ళిపోయినాడు ఈ బొగ్గల లోపలికి, ఇప్పటికే రావాలి. సో నాకు నా ఇళ్ళలో ఇలా గిల్తున్నప్పుడల్లోనే అమ్మ మా గణేష్ మాస్టర్ కొంచెం ఆయన బొగ్గలు ఆల్రెడీ లోపలికి పోని ఇంక నువ్వు గిల్లింది లేదు ముద్దులు సారీ. ఓకే ఓకే సార్ ప్లీజ్. ఓకే రైట్. సో ఏదేమైనా సార్ రియల్లీ సార్ అవన్నీ ఎప్పటికీ ఒక మంచి జ్ఞాపకం సార్. ముందు సార్ మీరు కూడా చాలా బాగా మాట్లాడారు సార్, చాలా చాలా థ్యాంక్స్. రాష్ట్ర మేడం తణుకులో 1 డే గ్యాప్లో మాత్రమే మేడం గారిని పట్టుకున్నాం సార్. మాకు దొరకలేదు, ఆ అడ్రస్ దొరకలేదు మేడం గారిని. సో అల్టిమేట్గా ఎవరో ఒక ఫ్రెండ్ సహాయంతో కేవలం 1 డే ముందు మాత్రమే మేడం గారికి ఇన్ఫార్మ్ చేసినప్పటికీ నేను ఖచ్చితంగా వస్తానని చెప్పారు సోషల్ మేడం గారు. మేడం గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే హిందీ మేడం గారు ఇందాక వచ్చి వెళ్ళిపోయినారా, మా హిందీ మేడం గారు ఎక్కడో ఒక్కసారి ఎక్కడ తీసుకోవాలి. మేడం గారు చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజానికి హిందీ మేడం గారి దగ్గరికి మేము చెప్పడానికి హైదరాబాద్లో మేడం గారిని కలిసినప్పుడు వాస్తవానికి మేము మేడం గుర్తు చేసి మేము పలానా స్కూలు, మేము పలానా ఊరు, మేము ఆ ఇదిలో ఉండేవాళ్ళమండి, ఈ ఇదిలో ఉండేవాళ్ళమని చెప్పి బేసికల్గా మేము చెప్పాలి.
కానీ మేడంని ఇన్వైట్ చేసే ప్రాసెస్లో ఇట్స్ మోర్ దెన్ 2.5 hours. అసలు మేడమే మమ్మల్ని ఆ కనకదుర్గం గుడికి తీసుకెళ్ళిపోయేవారు. మేడం చెప్తుంటే నేను కనకదుర్గం గుడి ఇక్కడ ఇలా ఆలోచించేలోపు తక్కువ మళ్ళీ ఈ పల్లెబెదికి తీసుకొచ్చేసేవారు. పలానా వాళ్ళు ఎక్కడమ్మా అని. నేను ఇక్కడ ఆలోచించుంటే బ్రాహ్మణ తీసుకెళ్ళిపోయేవారు. అసలు సూపర్, అసలు అల్టిమేట్గా ఎంజాయ్ చేశాను మనం. సో ఇందాక పత్తి మేడం కూడా చెప్తున్నారు. అంటే మేడం పేర్లు ప్రస్తావించకుండా నేను ఇలా చెప్తున్నాను కదా అని నన్ను దయచేసి తప్పుగా అనుకోకండి మేడం. బ్యాక్ బెంచర్ సినిమాలో నాకు పేర్ల కంటే కూడా ఎక్కువ పత్తి మేడం, పాతంది మేడం, గణేష్ గారు ఎక్కువ దెబ్బలు తిన్న మాస్టర్లకి అయితే పేర్లు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి దయచేసి తప్పుగా అనుకోకండి. సో నిజంగానే ఇందక్కడ కొద్దిపాటు అంటే ఫ్రెండ్స్ ఇంకా వస్తూ ఉన్నారు కాబట్టి ముందే వచ్చిన మూర్తి సార్ను, రామారెడ్డి గారిను ఇలా మిమ్మల్ని ఎదురు చూపించడం ఎక్కడన్నా అసౌకర్యం కలుగుతుంది చెప్పినప్పుడు హిందీ మేడం ఒక మాట అన్నారు, మీరు మీ వల్ల మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీరు అందరూ అలా ఉండండి. చాలా థ్యాంక్స్ మేడం. కస్టమర్కి ఇచ్చింది. థ్యాంక్స్ అలా. ఈ సందర్భంగా 10th క్లాస్ బ్యాచ్ కి సంబంధించి చిన్న అంటే నేను బ్యాక్ బెంచర్స్ వాళ్ళు చేసే పుల్ల వ్యవహారాలలో ఒక పుల్ల వ్యవహారం గురించి కూడా చెప్పుకోవాలి. ఈ ప్రాసెస్లో బయట కొన్ని లాస్ట్ ఇయర్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ వేయించున్నాం. అంటే ఏ సెక్షన్ బి సెక్షన్ 2 ఫోటోలు వేయించున్నాం. ఈ బ్యాక్ బెంచర్స్లో కూర్చున్న వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉంటారో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. ఆ ఇయర్కి సంబంధించి అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి మా దగ్గర ఏ సాఫ్ట్ కాపీలు అందుబాటులో ఉండవు కాబట్టి ఆ హార్డ్ కాపీస్ ఫొటోస్ని సంథింగ్ ఎక్కడైనా హార్డ్ కాపీస్ని జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఆ ఇయర్లో జరిగిన ఒక గొప్ప ఇన్సిడెంట్ ఏంటంటే నా స్నేహితుల్లో ఉన్న ఒక గొప్పవాడు బి సెక్షన్ నుంచి ఉన్న ఒక నా స్నేహితుడు ఏ సెక్షన్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని జ్ఞాపకార్థం ఒరే నీ సెక్షన్ ఫోటో నాకు ఇచ్చేస్తానంటే 10 రూపాయలు ఇస్తానని అన్నాడు. ఓకే తీసుకో 10 రూపాయలు ఇచ్చారా అని చెప్పి ఆ ఏ సెక్షన్ ఫోటో 10 రూపాయలు అమ్మేశాను. అదే ఫోటో ఈ సత్యనారాయణ నాకు ఫోటో కావాలరా, బి సెక్షన్ ఫోటోలు దొరికిందిరా సుబ్రెడ్డి, మాట్లాడితే గెట్ టుగెదర్ అంటావు, ఫ్రెండ్షిప్ గురించి ఇంతలా చెప్తున్నావు, ఏ సెక్షన్ ఫోటో నీ దగ్గర లేదేంట్రా అని నన్ను అడిగితే ఇలాగే నాలో నేనే సమాధానం చెప్పుకోలేక 10 రూపాయలకి ఆ ఫోటోలు అమ్మేసానురా అని ఆ 10 రూపాయలకి పెట్టి కొనుక్కున్నామని అడిగాను. అరే ప్లీజ్ రా, నీకు 100 రూపాయలు ఒక 1000 రూపాయలు ఇస్తాను రా ఫోటోకి, ఆ ఫోటో ఎవరో నాకు అవమానంగా ఉందన్నదా అని అడిగా. ఇప్పుడు ఆ ఫోటో తీస్తే మా ఆవిడ పడతాదరా, ఇప్పుడు ఆ ఫోటోలు తీనవకరా అన్నాడు వాడు. కాబట్టి ఇంక ఏం చేయలేక గ్రూపులని మాట్లాడలేకపోయినా ఇప్పుడు ఈ సందర్భంలోనే నేను మీకు పైగా పేరు చెప్పలేను. ఓకే బట్ ఎనీహౌ ఆ కాలంలో ఇప్పటికీ చాలా మంది దగ్గర ఫోటోలు ఉండవు, ఖచ్చితంగా ఉండవు హార్డ్ కాపీస్ కదా, హార్డ్లీ సగం మంది దగ్గర కూడా ఉండవు. అలాంటి ఆలోచనల నుంచి సత్యనారాయణకి ఫోటోగ్రాఫర్ సత్యనారాయణకి ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు ఫోటో ఇవ్వడంలో చాలామందికి అప్పుడు ఫోటోలు లేవు కాబట్టి ఇప్పుడు బయట మనం పోస్ట్ చేసిన ఏ సెక్షన్ బి సెక్షన్ ఫోటో ఏదైతే ఉన్నదో సేమ్ ఫోటోని తనే స్వయంగా ప్రింట్ చేయించి ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించి 10th క్లాస్ ఫోటోని అప్పటి బ్యాచ్ని అందరికీ రిటర్న్ గిఫ్ట్గా తనే పర్సనల్గా ఇవ్వాలని అనుకున్నాడు. ఒకసారి నమస్తే. దాంట్లో మీరు ఎలా ఉన్నారో నాకు చూడాలనిపిస్తుంది సార్. ఈ ఫోటో దయచేసి మన బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఓకే అంటే రిటర్న్ గిఫ్ట్ ఇది అనుకుంటారు, ఇది తను పర్సనల్గా ఇస్తున్న జ్ఞాపకం. ఎందుకంటే ఫోటో లేక తను ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఇదే ఫోటో తిరిగి మీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు కాబట్టి ఈ ఫోటో తను పర్సనల్గా ఏర్పాటు చేసిన ఫోటో. కానీ మన ఫ్రెండ్స్ అందరికీ మనం ఇవ్వాలనుకున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో మనం తీసుకోబోతున్నాం ఒక గ్రూప్ ఫోటో. ఈ గెట్ టుగెదర్ అన్న కార్యక్రమానికి 2019లో స్టార్ట్ చేసిన యుద్ధం సార్ ఎలా తీసుకురండి ఏమండి ఫోటోగ్రఫీ. కానీ మన దురదృష్టం కలిసి మధ్యలో మనకు అనుకోని ఒక అతిథి కరోనా వచ్చిన తర్వాత గెట్ టుగెదర్ మాట దేవుడు ముందు బతుకుంటే అప్పుడు మన అటెండెన్స్ దగ్గరెట్టుకుని ఈడున్నాడా ఈ లేడా ఈడున్నాడా ఈ లేడా అని చెప్పి మనం తర్వాత ఆలోచిద్దాం కదా సంథింగ్ సారీ ఇలా మాట్లాడకూడదు. నిజంగా అప్పుడు సిచ్యువేషన్ అలాగే అనిపించింది. కానీ 4 years బై గాడ్ గ్రేస్ ప్రశాంతంగా మనం ముందుకు వచ్చాము, ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నాము, ఇంతలా వచ్చున్నాం. ఇప్పుడు ఈ కథ అంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే 4 years క్రితం స్టార్ట్ చేసుకుని లాస్ట్ 1 year సెమీ గిట్ట గారు కూడా ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు ఐ థింక్ అరౌండ్ 40 members వరకు వచ్చిన్నారు, ఇంక్లూడింగ్ లేడీస్ కూడా వచ్చినారు, జెంట్స్ గట. సో అప్పుడు నేను ఫైనల్ చేసుకున్న ఈ డేట్ పెట్టుకోవడము. సో ఈ రోజు వరకు ఈ ప్రోగ్రామ్ని ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే 4 సంవత్సరాల క్రితం గ్రూప్ క్రియేట్ చేసి
ఒక సంవత్సరం నుంచి అందరము ఇంత కష్టపడి ఇంతమందిని ఒక చోటకి గ్యాదర్ చేసుకున్న ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలి అని అంటే ఇంకో 25 సంవత్సరాలు గుర్తించుకునే అంత అందంగా. ఇప్పుడు ఇందాక చెప్పిన 10th క్లాస్ ఫోటోని అలాగా పోగొట్టుకున్నాం. అట్లీస్ట్ కొంచెం సహకరించండి అక్కడ గ్రూప్ ఫోటో తీసుకునేటప్పుడు కూడా. ఓకే, కొంచెం ఆ ఫోటో ఫ్రేము బాధ్యత కెమెరామెన్దే. సో ఆయన చెప్పినట్టు ఎక్కడన్నా కొంచెం లేడీస్ని అప్పుడంటే మేము చిన్నవాళ్ళం కాబట్టి కింద కూర్చున్నామరా, ఇప్పుడు మేము ఎదురు కూర్చుంటామని మాత్రం కాపాడకండి ప్లీజ్. ఓకే, ఒకవేళ ఆయన ఎలా చెప్తే అలా కొంచెం సహకరించండి దయచేసి అందరూ కూడా. గ్రూప్ ఫోటో అయిన తర్వాత మాస్టర్లు ఇట్లా మనకంటే ఎక్కువ ఎంజాయ్గా ఉన్నారు, మనల్ని పట్టించుకోవట్లేదు కదా. సారీ మేడం. గ్రూప్ ఫోటో అయిన తర్వాత అప్పుడు భోజన సెక్షన్ స్టార్ట్ చేద్దాం మేడం ప్లీజ్. అప్పుడు మీరు యాజ్ ఏ విష్ మేడం. ఓకే ప్లీజ్. సో వన్స్ అగైన్ ఐ రిపీట్, గ్రూప్ ఫోటోకి అట్లీస్ట్ ఒక ½ అవర్ విల్ టేక్. దయచేసి అందరూ కూడా సహకరించండి. సేమ్ కెమెరామెన్ పక్కన పెట్టుకుని నేను చెప్పినంత వరకు కూడా ఆయన ఎలా చెప్తే అలా కొంచెం దయచేసి అందరూ సహకరించండి ప్లీజ్. అందరినీ ముందు ఎస్పెషల్లీ లేడీస్ దగ్గర నుంచి చెప్తా ఉన్నాను. ఓకే అండి. మా డాక్టర్ కనకరెడ్డి గారు ఇంతమందిని ఎస్పెషల్లీ లేడీస్ నెంబర్లతో సహా ఓకే ఇంతమందిని ఒక యుద్ధంలాగా చేసి వాళ్ళందరి నెంబర్లు గ్యాదర్ చేసి మాకు సహకరించి ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా జరగడానికి పెనమంటలో ఉండి మధ్య మధ్యలో మీకేంటరా మీరు హైదరాబాద్లో ఉండి చాలా చెప్తారులేరా ఇక్కడైనా ఎవరు చూసుకుంటారా అనేవాడు. సరే ఇందాక రామారెడ్డి మాస్టర్ చెప్పినట్టు గెట్ టుగెదర్ ఇంటెన్షన్ ఏంటి, వీటన్నింటి గురించి గట్రా నేను మధ్యాహ్నం చేస్తాను రీలు. ఇంకంత గురించి ఎక్కువ మాట్లాడితే మాస్టర్లకు అసౌకర్యమని నేను కంటిన్యూ చేస్తున్నాను. వన్స్ అగైన్ ఓకే ఓకే లేడీస్ తరపు నుంచి 1 man ఆర్మీ. చూసారా ఇందాక గణేష్ మాస్టర్ అంతటి వారే పెళ్ళి అయితే ఇలా ఉంటుందా అని అన్నారు. కాబట్టి లేడీస్కి ఎవరైనా భయపడాల్సింది కాబట్టి నేను కూడా మా అక్కకే భయపడాల్సిందే. బట్ ఎనీహౌ వాస్తవానికి నేను ఇప్పుడు ఇక్కడ చెప్తే మీ అందరికీ బిల్డప్ కింద ఉండొచ్చు. వినితా భవాని సాక్షి అనే ఒక జగన్ గారు ఒక మీడియా సంస్థలో తను ఒక ఉన్నత పొజిషన్లో ఒక 10 సంవత్సరాలు తను చేసిన ఒక మంచి పొజిషన్లో తను జాబ్ చేస్తున్నప్పుడు 2012 నుంచి నేను ఆమె దగ్గర 8 years అకౌంట్స్లో వర్క్ చేస్తున్నాను సార్. మళ్ళీ అగైన్ 2 years నుంచి వాళ్ళ హస్బెండ్ మన బి సెక్షన్ ఆనంద్ మోహన్ రెడ్డి వాడు కూడా ఒక కంపెనీలో జిఎంగా ఉన్నాడు, అకౌంట్స్ జిఎం. వాడి టీంలోనే నేను ఒక డిప్యూటీ మేనేజర్గా ఉన్నాను వాడి టీంలో. సో గడిచిన 15 సంవత్సరాల నుంచి నా కేర్ ఆఫ్ అడ్రస్ వినితా భవాని ఆనంద్. వాళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్. నేను హైదరాబాద్లో ఉంటాను, నేను పెనమంటర్ వచ్చాను అనుకోండి. పెనమంటర్ వచ్చినప్పుడు కనకరెడ్డి నన్ను ఆ శ్రద్ధ తీసుకుంటాడు. అంటే ఛానల్ దగ్గర మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చావు కదరా, ఎక్కడికి వెళ్తావో, బయటికి వెళ్ళాలా, వెహికల్ ఏమైనా కావాలా, 2 wheeler కావాలా, నాకు కార్ అంతా నేను తీసుకెళ్తాను అనగటాను. అంటే ఫ్రెండ్షిప్ అంటే నీడ్స్ అంటే ఇవనే కాదు. నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్ ఆఫ్టర్ లంచ్. సో ప్లీజ్ ఇందాక రామారెడ్డి గారు మూర్తి గారు చెప్పినట్టు మన ఇంటెన్షను మన కాన్సెప్ట్ ఏంటనే దగ్గర తర్వాత ఇస్తున్నాం రీలు. బట్ వన్స్ అగైన్ కనకరెడ్డి ఆనందమోహన్ రెడ్డి గారికి ఈ ఈవెంట్ని ఇంతలా సహకరించడానికి ఒక ర్యాపిడ్ టీమ్ సెపరేట్గా మేము ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకుని ఇందాక మూర్తి గారు చెప్పారు ఫైనాన్షియల్గా, అందరూ రామారెడ్డి గారు కూడా చెప్పారు, ఇద్దరు కూడా ఫైనాన్షియల్గా అందరూ ఈక్వల్గా ఉండకపోవచ్చు. సో దానికి సంబంధించి మిగతా స్నేహితులకి ఎవరికి కూడా ఆ ఇబ్బంది కలిగించకూడదని కేవలం 15 మందికి ఒక ర్యాపిడ్ టీము మాత్రమే అందరం ఏర్పడి దీనికి సంబంధించిన ఒక ఫండింగ్ ఏర్పాటు చేసుకుని, అంటే తర్వాత విషయం ఎవరైనా ఇచ్చినా ఇదంతా వేరే విషయం. సో నేనున్నాను, ఆ సెట్టింగ్స్ అన్నీ నేను వేసుకుంటానని ఇంత అద్భుతమైన రాజమౌళి బాహుబలి సెట్టింగ్ వేసిన మా రొక్కాల సతీష్ కూడా ఒక్కసారి ఉన్నాయి. అతను కూడా నా క్లాస్మేటే, నా ఫ్రెండ్. వాడి ద్వారానే నేను తలాగేస్తున్నాడు. చాలామంది కొంతమంది అడిగారు, ఒరే మీరు గెట్ టుగెదర్ చేస్తున్నారా, ఏమన్నా పెళ్లి చేస్తున్నారా అని అడిగారు. ఎస్, 3 నిమిషాలు కట్టే తాలికే అంత బిల్డప్లు చేస్తున్న ఈ రోజుల్లో 25 సంవత్సరాల జ్ఞాపకం మాది. అది ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే ఈ మాత్రం సెట్టింగ్ లేకపోతే మాకు సాటిస్ఫాక్షన్ ఉండదురా, తగ్గద్దును వెయ్యరా అని అనుకున్నాము. నిజంగానే బాహుబలి సెట్టింగ్ వేసాడు సతీష్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే, మరి ఇవాళ సతీష్ చేసిన ఈ బాహుబలి సెట్టింగ్ని, ఈ 25 సంవత్సరాల జ్ఞాపకాన్ని తిరిగి మళ్ళా ఇంకొక 25 సంవత్సరాలు మేము గుర్తుపెట్టుకుని హ్యాపీగా ముందుకి ఇందాక సార్ చెప్పినట్టు బతకడానికి మనకు ఒక బూస్టింగ్ అని చెప్పున్నారు కదా, ఆ మాదిరి ఆ జ్ఞాపకాన్ని ఇచ్చే బాధ్యతని మా జల్లాడు సత్యనారాయణ తీసుకున్నారు. సో ఆయన కూడా ఒక్కొక్కసారి ప్లీజ్.
సారీ ఓకే, బట్ ఎనీహౌ నేను ఎలా చెప్పుకుంటా పోతే నా రీల్స్కి ఎప్పుడు బ్రేకులు ఫుల్ స్టాప్లు ఉండవు. సో ఇంతలో ఆపుతాను. కాకపోతే నేను ఎంత బ్యాక్ బెంచ్లో ఉన్నా కానీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన వాళ్ళు నన్ను తిట్టినా ఏదో ఒక చోటన నేను అద్భుతంగా ప్రేమించి ఇంకొక మాస్టారు ప్రసాద్ గారు, ఆయన కొట్టారని చక్కడాస్టర్లో ఆయన చెప్తా చక్కడాస్టర్లో లాస్ట్ బెంచ్ తక్కువ మంది శ్రేస్తా ఉండేవాడు. ఆయన చక్కడాస్టర్ చేశారు కదా అని అదే డస్టర్ని ఎర్లీగా వచ్చి చెరువులకి చేసిన రోజు కూడా నాకు గుర్తున్నాయి. సారీ మాస్టర్లతో మీ ముందే అన్నీ చెప్పుకుంటే కొంచెం అనిపించిన ఇప్పుడు చిన్న జ్ఞాపకము, ప్రసాద్ గారు లేరు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో, ఎస్పెషల్లీ బి సెక్షన్స్లో ప్రసాద్ గారు అంటే ఒక దేవుడు. అఫ్కోర్స్ మాస్టర్లు అందరూ దేవుళ్ళు, ఇప్పుడు అలాంటి ఒకళ్ళు ఎక్కువ తక్కువ అని కాదండి, మమ్మల్ని క్షమించండి. అంటే ఆయన ఎంత స్పీడ్గా వాతలు పెట్టేవాడో అంత స్పీడ్గానే ఆయన ఎనపస్ పూసేసేవారు. దగ్గరికి తీసుకుని మమ్మల్ని ఆయన మాటలతోని అంత ఎనపస్ స్పీడ్గా పానేసేవారు. సో మాకు ఎప్పుడూ అంత నెప్ప అనిపించలేదు. నిజంగా ఈ సందర్భంలో ఆయన లేకపోవడం, ఇందాక మూర్తి గారు గుర్తు చేసినప్పుడు చాలామంది మాస్టర్లు కొంతమంది లేరు. నిజంగా వాళ్ళందరూ ఇక్కడ మన మధ్యలో లేకపోయినా ఖచ్చితంగా ఈ గెట్ ఏదో పక్క నుంచి చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను, ఏదో మూల నుంచి. సారీ వాళ్ళందరికీ ఇంకొకసారి మా మాస్టర్లందరికీ నమస్కారం చెప్పుకుంటూ, ఇంత మేడం గారు ఏమైనా మాట్లాడతారు మేడం మీరు? సో ప్లీజ్ మాస్టర్లు, గ్రూప్ ఫోటో అయిన తర్వాత భోజనాలు అనుకుంటున్నామండి. ఒకవేళ మీరు ఎవరికైనా ముందే చేయాలని అనుకుంటే ప్లీజ్ భోజనాలు చేసిన తర్వాతనే పెట్టుకుందాం. ఐ రిక్వెస్ట్ ప్లీజ్. ఓకేనా, గ్రూప్ ఫోటో అయిన తర్వాతనండి ప్లీజ్. లేడీస్ వన్స్ అగైన్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్, దయచేసి. యాక్చువల్గా లేడీస్తో పాటు ఉన్న ఎవరైనా కొంతమంది గెస్టులు వచ్చి ఉన్నారు, ఇంకొక 10 నిమిషాలు మాకు సహకరించండి ప్లీజ్. రాధే రాధే అలుపంటూ రాధే, ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరెరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే, గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే, ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే 100కే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే, మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా
తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా